శక్తి స్వరూపిణి అయిన జగజ్జనని ఈ జగమంతా అనేకానేక రూపాలతో ఉంటుంది. వాటిలో కొన్ని రూపాలకి విశేషమైన చరిత్ర ఉంది. దసరా ఉత్సవాలు అనగానే సర్వసాధారణంగా దుర్గామాత దర్శనం కోసం అందరం ఎదురుచూస్తాం. అయితే దుర్గమ్మ రూపం కేవలం ఒకటి మాత్రమే కాదు, బహురూపాలలో ఉంటుంది ఆ తల్లి. దుర్గామాత అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవి. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించింది. ఈ 3 అవతారాల నుంచే నవదుర్గలు వెలువడ్డాయని పురాణాలు పేర్కొంటున్నాయి. నవరాత్రి ఉత్సవాలలో నవదుర్గలను పూజించడం సంప్రదాయంగా వస్తోంది. అవి శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిరాత్రి. మొదటిది శైలపుత్రి. సతీదేవి యోగాగ్నిలో తనువు చాలించి ఆ తరువాత పర్వతరాజైన హిమవంతుని ఇంట పుత్రికగా అవతరించింది. అందుకే ఆమెకు శైలపుత్రి అని పేరు వచ్చింది. ఈమె వాహనం వృషభం. శైలపుత్రి మహిమలు, శక్తులు అనంతాలు. ఇక రెండవది బ్రహ్మచారిణి. బ్రహ్మచారిణి నిత్యం తపస్సులో ఉంటుంది. బ్రహ్మంలో రమిస్తూ ఉంటుంది కనుక ఈమెకు ఆ పేరు వచ్చింది. పరమేశ్వరుని పతిగా పొందడానికి తీవ్రమైన తపస్సు చేసి ఉమా అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. భక్తులకు, సిద్ధులకు అనంత ఫలాన్ని ప్రసాదిస్తుంది ఈ తల్లి. మూడవది చంద్రఘంట. అమ్మ చేతి గంటల నుండి వెలువడే భయంకరమైన ధ్వనులను వినగానే క్రూరమైన దానవులు, రాక్షసులు గడగడలాడిపోతారు. అయితే భక్తులకు, ఉపాసకులకు ఈ తల్లి సౌమ్యంగా, ప్రశాంతంగా కనిపిస్తుంది. ఈ దేవి ఆరాధన వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. ఇక నాలుగవది కూష్మాండ. చిరునవ్వు నవ్వుతూ అవలీలగా బ్రహ్మాండాన్ని సృష్టిస్తుంది కనుక ఈ దేవికి కూష్మాండ అని పేరు వచ్చింది. బ్రహ్మాండంలోని సకల వస్తువులలో, ప్రాణులలో ఉన్న తేజస్సంతా ఈ అమ్మ రూపమే. భక్తులు ఈ దేవిని ఉపాసించడం వల్ల రోగాలు, శోకాలు నశిస్తాయి. అలాగే ఆయువు, యశస్సు, బలము, ఆరోగ్య భాగ్యాలు వృద్ధి చెందుతాయి. కొద్దిపాటి భక్తి సేవలకే ఈ తల్లి ప్రసన్నురాలవుతుంది. ఇక ఐదవది స్కందమాత. కుమారస్వామి, కార్తికేయుడు, శక్తిధరుడు అని ప్రసిద్ధుడైన స్కందుని తల్లి అయిన దుర్గాదేవిని స్కందమాత అని అంటారు. ఈమె బాలుడి రూపంలో ఉన్న కుమారస్వామిని వడిలో ఒక పక్క కుడి చేత పట్టుకొని ఉంటుంది. స్కందమాతను ఉపాసించడం వల్ల కోర్కెలన్నీ నెరవేరతాయి. స్కందమాతకు చేసిన పూజలు బాలస్కందునికి చెందుతాయి. ఇక ఆరవది కాత్యాయిని. కాత్యాయిని మాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి ఇంట పుత్రికగా పుట్టింది. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథులలో కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమి నాడు మహిషాసురుణ్ణి వధించింది. కృష్ణ భగవానుణ్ణి పొందటం కోసం గోకులంలోని గోపికలంతా యమునా తీరంలో ఈమెనే పూజించారట. ఈ దేవిని భక్తితో సేవించిన వారికి ధర్మార్థ కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలు ఫలిస్తాయి. రోగాలు, శోకాలు, భయాలు దూరమవుతాయి. జన్మాంతర పాపాలు నశిస్తాయి. ఇక ఏడవది కాళరాత్రి. తలపైన కేశాలు చెల్లాచెదురై ఉంటాయి. ఈమె 3 కన్నులు బ్రహ్మాండాల్లా గుండ్రంగా ఉంటాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు భయంకరమైన అగ్నిజ్వాలలను వెళ్లగక్కుతాయి. కాళరాత్రి స్వరూపం చూడటానికి ఎంతో భయానకంగా ఉంటుంది. కానీ ఈమె ఎప్పుడు శుభాలనే ప్రసాదిస్తుంటుంది. ఈ తల్లిని ఉపాసించే వారికి అగ్ని, జలం, జంతువులు తదితర భయాలు, శత్రువుల భయాలు, రాత్రి భయం ఏమాత్రం ఉండవు. ఇక 8వ అవతారం మహాగౌరి. 8 సంవత్సరాల వయసున్న బాలికగా మహాగౌరి కనిపిస్తుంటుంది. వృషభ వాహనం ఎక్కి ఉంటుంది. పార్వతీ అవతారంలో పరమశివుని పతిగా పొందేందుకు కఠోరమైన తపస్సు చేసింది. అప్పుడు ఈమె శరీరం పూర్తిగా నలుపెక్కింది. ప్రసన్నుడైన శివుడు గంగాజలంతో అభిషేకించాడట. దాంతో ఈమె గౌరవర్ణంలోకి మారింది. ఈ దేవి పాదాలు సేవించడం వల్ల కష్టాలు మటుమాయమవుతాయి. ఇక 9వ అవతారం సిద్ధిరాత్రి. సర్వవిధ సిద్ధులను ప్రసాదించే తల్లి గనుక సిద్ధిరాత్రి అనే పేరు. పరమేశ్వరుడు సర్వసిద్ధులను దేవి కృప వలనే పొందాడని పురాణాలు పేర్కొంటున్నాయి. నిష్ఠతో ఈ తల్లిని ఆరాధించే వారికి సకల సిద్ధులు లభిస్తాయని సాధకులు అనుభవంతో చెప్తున్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఎంతో మహిమాన్వితమైన
ఆ అమ్మవారి యొక్క కృప మనందరిపైన ఉండాలని అందరికీ దసరా మహోత్సవ శుభాకాంక్షలు. ఇలాంటి ఎన్నో విషయాలు కొత్తగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.